హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనం NH-163 అంటే హైదరాబాద్ టు వరంగల్ హైవేలో ఉన్నటువంటి ఆలేరుకి సమీపంలో ఉన్నటువంటి పటేల్గూడెంలో లొకేట్ అయిన మన ఓపల్ పీస్ సిటీ వెంచర్ మెయిన్ ఆర్చ్ నా వెనకాల చూస్తున్నారు కదా. సో దాని ముందు నేను ఉన్నాను అనమాట. సో మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఈ ఓపల్ పీస్ సిటీ వెంచర్ అన్నది దాదాపు 200 ఎకరాల్లో ఉందండి. DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి, అండ్ అలానే రెరా అప్రూవల్ కూడా ఉంది. అండ్ లోపల సకల సదుపాయాలు మీరు చూడొచ్చండి. అన్ని ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి మనకి. పిల్లలు ఆడుకోవడానికి చక్కటి పార్క్స్ కావచ్చు, మీరు ఎటు చూసినా సరే మనకి కనుచూపు మేరలో మొత్తం గ్రీనరీ ఉంటుందండి. మనసుని ఆహ్లాదపరిచే విధంగా, ప్రశాంతపరిచే విధంగా కనుచూపు మేర మీరు ఎక్కడ చూసినా సరే చక్కటి గ్రీనరీ ఉంటుందండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మనకి అన్ని డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ దీంతో పాటు లోపల మనకి CC రోడ్స్ కావచ్చు, వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి, ఓవర్ వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి. అసలు ఇంకా ఒకటి కాదులేండి, నేను చెప్తే అసలు మీరు నిజంగా ఒక వెంచర్ లో ఇన్ని డెవలప్మెంట్స్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి వెంచర్స్ లో తప్ప మీరు ఇంకెక్కడా చూడలేరండి. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళిపోయి నేను కంప్లీట్ గా మీకు మన వెంచర్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తాను. వచ్చేయండి నాతో పాటు. సో చూసారు కదండి, అసలు మన ఎంట్రన్స్ ఆర్చ్ ఎంత గ్రాండ్ గా భారీగా ఉందో. అసలు ఆ బొమ్మలు కావచ్చు, గుర్రాల మీద అలా సైనికుల్లాగా కూర్చొని, అండ్ అక్కడ చిన్న క్యూట్ బేబీ బొమ్మలు కావచ్చు, వాటి మీద పికాక్ డిజైన్స్ కావచ్చు. అసలు ఆర్చ్ లోనే, ఆ ఎంట్రన్స్ ఆర్చ్ లోనే ఒక రాజసం ముట్టిపడుతుందండి. అంటే మన ఓపల్ పీస్ సిటీ రాజ్యంలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. వచ్చేయండి వెళ్దాం. 60 feet రోడ్స్ ని చూస్తున్నారు కదండి మన ఓపల్ పీస్ సిటీ వెంచర్ లో. ఆ వైడ్ 60 feet రోడ్స్ అండి. చక్కగా స్పేషియస్ గా మనకి కార్స్ అవి ట్రావెల్ చేయడానికి ఎట్ ఎ టైం 2 cars కూడా మనకి హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చండి ఈచ్ లేన్ లో. అంత స్పేషియస్ గా మనకి 60 feet రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఓపల్ పీస్ సిటీ వెంచర్ లో వీకెండ్ హోమ్ దగ్గర ఉన్నామండి. మరి ఈ వీకెండ్ హోమ్ కి ఒక స్పెషాలిటీ ఉందండి. సో మన CMD శ్రీ జడపల్లి నారాయణ గారు వారి ఓన్ గా వారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు చక్కగా ఉండడానికి, స్టే చేసుకోవడానికి ఈ వీకెండ్ హోమ్ ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో లోపల మనకి చక్కగా ఒక ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడైనా విజిట్ కి వచ్చి ఒక 3-4 రోజులు హ్యాపీగా స్టే చేసే విధంగా లోపల అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సో ఇదంతా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఎన్ని గజాల్లో ఉన్నది అని చెప్పాలి అంటే కేవలం 150 గజాలండి. నమ్మట్లేదు కదా మీరు, నాకు తెలుసు నమ్మరని చెప్పి. 150 గజాల్లో వీకెండ్ హోమ్ ఏంటి, కార్ పార్కింగ్ ఏంటి, ప్లాన్స్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. బట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడము మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి మాత్రమే సాధ్యం అండి. సో ఇది వచ్చేసామండి చిల్డ్రన్స్ పార్క్ లోకి. అసలు మామూలుగా పార్క్ అంటే చాలా చిన్నగా ఉంటాయి, మీరు ఏ వెంచర్స్ లో చూసుకున్న మాక్సిమమ్. ఇక్కడ మీరు చూసినట్టయితే అసలు చిల్డ్రన్స్ పార్క్ అన్నది ఎంత పెద్దగా ఉంటుందండి. వెరీ వెరీ స్పేషియస్ అండి. మీరు విజువల్స్ లో చూడొచ్చు, చాలా పెద్ద పార్క్. చిల్డ్రన్స్ పార్క్ లాగా ఏ మూలాన ఉండదు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, చిల్డ్రన్స్ పార్క్ లో కూడా మనకి ఎక్కడ చూసినా చక్కగా చెట్లు కూడా నాటడం జరిగిందండి. అండ్ అలానే ఆ చెట్టు కింద కూర్చోవడానికి, చక్కగా సేద తీరడానికి మంచి ఇలా సిట్అవుట్ లాగా కూడా వేయటం జరిగింది. అది కూడా ఎంత ట్రెడిషనల్ గా ఉందో చూడండి. సో మీకు తెలుసా అండి, ఒక మెచ్యూర్ చెట్టు, పెద్ద చెట్టు ఒక 10 మందికి సంవత్సరానికి సరిపడా ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అలాంటిది మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపల్ పీస్ సిటీ వెంచర్ లో మీరు ఎక్కడ చూసినా సరే చెట్లే చెట్లండి, చెట్లే చెట్లు, కోటి చెట్లండి. అమేజింగ్ గ్రీనరీ అన్నమాట. అక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఆ ప్లే ఏరియా కూడా ఉందండి. అక్కడ వెళ్దాం పదండి ఇప్పుడు. సో ఈ చెట్లు ఇవన్నీ దాటుకుని కొంచెం మనం ముందుకు వస్తే అక్కడ చూసారు కదండి, పిల్లలు ఆడుకోవడానికి చక్కగా మనకి ప్లే ఏరియా ఉందండి. సీసా కావచ్చు, ఉయ్యాల కావచ్చు, హ్యాపీగా పిల్లలు టైం స్పెండ్ చేయొచ్చు ఈ గ్రీనరీలో, చిల్డ్రన్స్ పార్క్ లో. అండ్ అలానే సిట్అవుట్ ఏరియా కూడా ఉందండి. చక్కగా పెద్దవాళ్ళు కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి మంచి సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. అది కూడా చూపిస్తాను రండి. సో సిట్అవుట్ ఏరియా ఎంట్రన్స్ అండి ఇది. మీరు సిట్అవుట్ ఏరియా చూసినా సరే, అండ్ అలానే ప్రతి చెట్టు కింద చూసినా సరే ఇందాక నేను చూపించినట్టు మంచి ట్రెడిషనల్ డిజైన్స్ తో ఉంటుందండి. ఇది కూడా మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అనమాట. మీరు చూస్తే లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మనకి అటు ఇటు కూడా ఇలా 4 benches లాగా ఉంటాయండి. 4 sides కూడా 4 benches ఉండి మధ్యలో మనకి ఇలా ఒక రౌండ్ టేబుల్ ఉంటుంది. సో దీంతో పాటు మనకు కావాలంటే చైర్స్ వేసుకొని కూడా కూర్చోవచ్చు. ఇక్కడ బెంచెస్ అయితే ఉంటాయి, చక్కగా కూర్చోవచ్చు అండి. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, మెడిటేషన్ చేసుకోవచ్చు, చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ సిట్అవుట్ ఏరియా అన్నది.
సో చూసారు కదండి ఎంత పెద్ద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉందో మన వెంచర్ లో. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం అనమాట. సో మా వెంచర్ లో ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదండి, డెవలప్మెంట్స్ ని కూడా మీరు మీ కళ్ళతో చూడొచ్చు. ఇలా కంప్లీట్ అన్ని డెవలప్మెంట్స్ పూర్తయిన తర్వాతే మనం ప్లాట్ సేలింగ్ అన్నది పెడతామండి. అదే మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ యొక్క స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఈ మన ఓపల్ పీ సిటీ వెంచర్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు అన్ని రకాల డెవలప్మెంట్స్ ని ఇవ్వటం జరిగిందండి. సో ఇప్పుడు మీరు చూస్తోంది మన ఓపల్ పీ సిటీ వెంచర్ యొక్క బ్యాక్ గేట్ అండి. రేర్ గేట్ ని మనం చూస్తున్నాము. ఫ్రంట్ గేట్ ఎంతైతే భారీగా హుందాగా ఉందో, సో బ్యాక్ గేట్ కూడా ఏమాత్రం తీసుకొని విధంగా అంతే లార్జ్ గా గ్రాండ్ గా భారీగా ఉందండి. సో ఆ గేట్ కి ముందే ఇది 60 feet రోడ్ అండి ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తేనే మనకి కేవైకేకే రోడ్ వస్తుందండి. కీసర, యాదాద్రి, కొలనుపాక, కొమరవెల్లి, సో ఈ నాలుగింటిని కలిపి కేవైకేకే జోన్ అంటారండి. ఈ జోన్ లోనే మన ఓపల్ పీ సిటీ వెంచర్ ఉందండి. అంటే ఈ 4 పుణ్యక్షేత్రాలకి నడుమ సెంటర్ లో మన వెంచర్ ఉందండి. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అనుకున్నా సరే చాలా దగ్గర అండి. అంటే కీసర కావచ్చు, యాదాద్రి కావచ్చు, కొలనుపాక జైన్ మందిర్ కావచ్చు, కొమరవెల్లి కావచ్చు, ఈ 4టికి కూడా అతి సమీపంలో, అంటే నిజం చెప్పాలంటే ఈ 4 పుణ్యక్షేత్రాల ప్రసిద్ధి, ఆ పుణ్యక్షేత్రాల నడుమ సెంటర్ లో మన ఓపల్ పీ సిటీ వెంచర్ ఉందండి. సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఓపల్ పీ సిటీ వెంచర్ లో మీ ప్లాట్ ని బుక్ చేసుకోవడం మిస్ అవ్వకండి. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకు బంగారు నిధి.